మీరు రామ్ గారు అగో ఆనందయ్య గారు లైన్ లో ఉన్నారు. కాదండి అంకుల్ గారు, చెప్పుకోండి. మీకేం చెప్పాను నేను? ఏం చెప్పండి, మళ్ళీ చెప్పండి. అయ్యి అబ్రహాం గారు కూడా ఆనందరావు గారు కూడా అర్థం అవుతాయి. నేను త్వరలోనే చాలా బాధగా ఉన్నానని తెలుసు కదా. ఆ ఆంటీ నన్ను ఇన్ని రోజులు వాడుకొని వాళ్ళ ఆయన వచ్చాడు. వాళ్ళ ఆయన రాగానే మిలిటరీలో ఉన్నాడు. వాళ్ళ ఆయన రాగానే నన్ను ఇబ్బంది పెడతారా? నన్ను దగ్గర కూడా రానివ్వట్లేదు అంకుల్ గారు. నేను చచ్చిపోవాలనిపిస్తుంది. అబ్రహాం గారు, ఆనందరావు గారు, అయ్యా ఈయన పాపంలో జీవించాడండి. ఎవరో ఒక ఆంటీని పట్టుకున్నారు. ఆయన మిలిటరీకి వెళ్ళాడు భర్త. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత గన్ను చూపిస్తున్నాడు ఈయనకి. అది ఈయన చాలా కష్టాలు ఉంటాయి. ఆస్తి అంతా దొబ్బేశారు. ఈ ఆస్తి దొబ్బేసిన కారణంగా ఈయనేమో ఒక ఆస్తి కోల్పోవడం ఒకటి, రెండోది అంటే ఆమె హ్యాండ్ కూడా మనసు తట్టుకోలేకపోతున్నాడు. బాధల్లో ఉన్నాడు, కుంగిపోతున్నాడు. కుంగిపోయిన హృదయాలకు యేసు గారి ఒక ధైర్యం కావాలి మనకి. ఓకే ఓకే సార్. ఆల్రెడీ ఆమె ఒకళ్ళ సొంతం అండి. ఇంకా అది దాంట్లో మనం అడుగు పెట్టడమే తప్పు. ఇప్పటికైనా మనం తెలుసుకొని బయటపడితే సంతోషం. అదే బాధలో మనం అసలు ఆమె కోసం మనం ఆస్తి అంతా ఖర్చు పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా. ఆమె ఇది వాడుకోవడానికి ఉపయోగించుకుంది. మిలిటరీకి పోయాడని అది ఇప్పుడు వదులుకొని వచ్చిద్దా? రాదు కదా. అవునండి, అవును. అది కాదండి నేను చెప్పేది, మీకు అర్థం అవ్వలేదు. చెప్పండి. అప్పుడు అలా జరిగింది. తర్వాత ఏమైపోయింది, మళ్ళీ మా చర్చిలో ఒక ఆంటీ ఇలానే చేస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. నాకే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. ఓకే, అసలు అది ఆ రూటే కరెక్ట్ కాదు. దాన్ని మానేయడానికి, దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన చేద్దాం, మీరు ధైర్యంగా ఉండండి. అసలు ఆ విషయం మీద మళ్ళీ ఆలోచించబోకండి. ఈయన వెళ్ళడండి, కానీ వాళ్ళే చేతులు పట్టు లాగుతా ఉన్నారట. అందంగా పుట్టడం ఈయన తప్పు ఏంటంటే దేవుడు తప్పు, కానీ అందంగా పుట్టించాడు దేవుడు. అది ఈయన జరిగిన సంఘటన. ఇంకొంచెం అందంగా ఉంటాడు, ఒకసారి ఎర్రగా ఎత్తుగా అప్సలా ఉంటాడు. మొన్న ఏమైందంటేనండి, ప్రభాస్ సినిమా వచ్చింది కదా, ఏదో సినిమా. ఆ సినిమాలో ఈయనకి ఒక పాత్ర కూడా వచ్చింది. ఫస్ట్ సాహోలో సినిమా యాక్టింగ్ అని అవకాశం ఇచ్చాడు ఈయనకి. ఇస్తే ఈయన ఏం చేశాడంటే అప్పుడు కొంచెం బిజీగా ఉండి నేను చేయలేకపోయాడు. ఫస్ట్ సినిమా అది సాహోలో ఫైటింగ్ ఉంటుంది కదండి బాడీ గార్డులతోటి. అప్పుడు ఏం చేస్తారంటే ప్రభాస్ పట్టుకుని కట్టేస్తారు. కట్టేసినప్పుడు ఈయన ఏం చేయాలంటే అక్కడ ఒక డోర్ ఉంటే ఆ డోర్ తరిగినప్పుడు ప్రభాస్ ఎదురుగా ఈయన నిలబడతాడు. అప్పుడు ఒక పాట ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ పాట, చిన్నారి స్నేహమా చిరునామా తీసుకొని ఒక పాట ఉంటుంది. అలా మధ్య చిన్నప్పుడు జరిగిన సంఘటన అనమాట. అప్పుడు ఆ పాట పాడతాడు ఈయన. ఆ పాట పాడినప్పుడు ఆ ప్రభాస్ గుర్తుకొస్తుంది. చిన్నప్పుడు నా స్నేహితుడే కదా అబ్రహాం అని చెప్పేసరి గుర్తుకొస్తుంది. అదే సినిమాలో మళ్ళీ మొన్న వచ్చిందంటే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో కూడా ఈయనకి యాక్టింగ్ రావాలి. ఎందుకంటే ప్రభాస్కి బుల్లెట్ తగులుతుంది కాలుకి. తగిలితే ఆ ప్రభాస్ని ఎత్తుకుని 2-3 కిలోమీటర్ల దూరం పరిగెత్తాలి ఈయన. అయితే 2 అవకాశాలు పోయినాయని మనస్తాపం చెందాడు. తర్వాత ఇక చర్చికి వెళ్తా ఉంటేనేమో ఆడవాళ్ళు వెంట పడతాం. అంటే అప్పుడు ప్రభాస్ గాయపడ్డప్పుడు ఆయన ఎత్తుకుని తీసుకెళ్తున్నప్పుడు స్నేహమేరా జీవితం అంటే చిన్నప్పుడు పాటలు గుర్తుకొస్తాయి. అది గుర్తుకొచ్చి అప్పుడు బ్యాక్గ్రౌండ్ లో అప్పుడు ప్రభాస్ ఈయన ఇద్దరు చిన్నప్పుడు ఐస్ క్రీమ్ తిన్న ఆ రోజులు గుర్తుకొచ్చినాయి. అంటే అది సినిమాలో సీన్ అది. అది ఈయన మిలిటరీలో పనిచేస్తాడు. ఆయన ఆ సినిమా మిలిటరీకి వచ్చి ఈయన కాపాడతాడు, ప్రభాస్ ని కాపాడతాడు. ఆ సీన్ లో ఈయన యాక్ట్ చేయాల్సింది వెళ్ళట్లేదని చెప్పేసి స్టోరీ మార్చేసి వేరే స్టోరీలా కలిపారు అక్కడ. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే సినిమాలో అవకాశము తగ్గిపోయినాయి. సరే కదా అని చెప్పేసి ఇక ఎలాగో చర్చికి వెళ్తా కామన్ అయిపోయింది అనుకోండి. చర్చికి వెళ్తా ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కామంతో రగిలిపోతూ వేరి పడిపోతా ఉన్నారు. ఇక దీనికోసం ఈయన ఇప్పుడు ఆడవాళ్ళ మీద పడితే వదిలేసామంటే చేతకాని వాళ్ళం అంటారో అని చెప్పేసి రంజిత్ ఓపెన్ గారు చెప్పారు కదండి. ఇక ఆ కారణం చేత ఈయన ఏం చేశాడంటే కాదు ఆడవాళ్ళ మీద పడితే మనం చేతకాని వాళ్ళం ఉండకూడదు, మన ప్రతాపం చూపించాలి, వీర ప్రతాపం అని చెప్పేసి అని ఈయన అంటే ఈయన పని చూసుకుని వచ్చేయట్లేదు, మనసు పడిపోతున్నాడు.
ఈ మనసు పడిపోవడం వల్ల ఏమైందంటే అక్కడ వాళ్ళు దెబ్బేసేస్తున్నారు, ఇంకా గాయమైపోయింది మనసుకి. ఈయనేమో అంటే ఈయనది పవిత్రమైన స్వచ్ఛమైన ప్రేమ అయ్యింది. ఈ ప్రేమ కాస్త ఏమైందంటే వాళ్ళకి గుండెకి బాగా గాయం ఎక్కువ చేస్తున్నారు. దానికోసం ఈయన మనస్తాపం చెంది అంటే ఏదున్నా కూడా నాతోనే చెప్పుకుంటూ ఉంటానండి. ఎందుకంటే నేను కొంచెం నిర్మాతగా ఉంటుంటాను ఆ సినిమాలకి. ఏ అవకాశం ఉన్నా కూడా అంకుల్ గారు ఇప్పుడు అంకుల్ గారు దేవుడికి ఇష్టమైనటువంటి దావీదుకి వాళ్ళ పెనిమిటి అదే వాళ్ళ యజమాని స్త్రీలను తీసుకొచ్చి పండబెడతా అని చెప్పాడు కదా, అట్లనే నాకు కూడా తీసుకురావచ్చు కదా. కవిగడి చేర్చారని చెప్పారు వాక్యం. అవునవును, ఇప్పుడు చేరుస్తున్నాడు కదా నీకు, అయినా కూడా నువ్వేమో మనసు పడకూడదు, నువ్వు మనసు పడుతున్నావు. అబ్రహాము చెప్పండి. ఆనందయ్య గారు చెప్పండి, అయ్య గారు మీరు చెప్పండి, ఇది ఎంతవరకు న్యాయం? న్యాయం కాదు కదండి. ఇప్పుడు దావీదు తప్పు చేసినప్పుడు దావీదును దండించాడు దేవుడు. ఏమని దండించాడు? నువ్వు నన్ను అడిగి ఉంటే నేను నీ యజమాని స్త్రీలైనటువంటి యూదా వారి పిల్లల్ని అది ఆడవారిని తీసుకొచ్చి నీకు అప్పగించి నీకు అవగిటిన చేర్చితిని కదా అన్నాడు కదా. అలానే ఇప్పుడు నాకు ఇష్టమైన దేవుణ్ణి గుండె నిండా నింపుకున్నానే, నాకెందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి? అంటే ఆ కాలం వేరు ఈ కాలం వేరండి. అదేంటండి, అక్కడ దేవుడు ఇక్కడ దేవుడు మారిపోతాడా అండి? దేవుడు మారడండి, దేవుడు మారాడు కానీ మరి అక్కడ చేసిన న్యాయం నాకు ఎందుకు చేయడండి చెప్పండి మీరు. చేస్తాడు కానీ మనం ఇప్పుడు బోధలు ఇప్పుడు విధానం మారిపోయింది పూర్తిగా. మన తోటి వారిని ప్రేమించాలనేటటువంటి కాన్సెప్ట్ వచ్చేసింది ఇప్పుడు. అదేనండి మారిపోయింది సార్. యేసుప్రభు వచ్చిన తర్వాత నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. నేను కూడా అదే అంటున్నాను కదండి, నన్ను వల్ల నా పొరుగు వారిని ప్రేమించమని చెప్తున్నా, నేనేం కాదనట్లేదు కదా. దేవుడు దావీదుకో న్యాయం నాకు న్యాయం అన్యాయం ఎలా చేస్తాడండి? సరే ఓకే సార్, మీరేం బాధపడకండి. ఆయన ఎలా తీసుకొస్తాడు. ప్రార్థన చేయండి, మేము తప్పనిసరిగా ప్రార్థన చేస్తాం. ఎక్కడ సార్ మీది? నేను ముంబైలో ఉండేవాడిని, ఇప్పుడైతే ప్రజెంట్ హైదరాబాద్ లో వచ్చాను. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉంటాను. సరే సార్, ఏం చేస్తారండి మీరు? చెప్పాను కదండి, యాక్టింగ్ అవకాశాలు కూడా తగ్గిపోయాయి. మొత్తం మంచి రోల్ క్యారెక్టర్స్ వచ్చేవి. ఇప్పుడు ప్రజెంట్ క్యారెక్టర్స్ అన్ని ఈయన యాక్టింగ్ చేయటం బాగా చేస్తారండి. యాక్టింగ్ చేయటం ఈయన డైలాగులు రాసేది నేనే అప్పుడప్పుడు. మంచి డైలాగులు రాస్తుంటాను. ఆ డైలాగులు ఈయన ఆ సినిమాలో చెప్తా ఉంటే అప్పుడు ఎక్కడ సెట్టింగ్ ఇట్లా కావాలి, బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ ఏంటి అని చెప్పేసి అన్ని కూడా డైరెక్షన్ చేస్తా ఉంటాను అన్నమాట నేను. అంటే ఈయన అంటే కొంచెం పర్సనల్ తీసుకుంటాను. మీరు నిర్మాత చేస్తారండి? లేదండి, నిర్మాత కాదండి, ఎడిటర్. ఓకే. మీ పేరేంటండి? నా పేరు జాన్ అండి. జాన్ గారు. మన బ్రదర్ ఆ విధంగా బాధపడతా ఉంటే లేదు నువ్వు కంగారు కొరకు మన ఆనందయ్య గారితో మాట్లాడదామని చెప్పేసి అని అన్నాను అన్నమాట. ఎందుకంటే మా పాస్ట్ ఎటువంటి వాడంటే నువ్వు వారం వచ్చేటప్పటికి నువ్వు సినిమా యాక్టర్వే కదా, నాకు వారం వచ్చేటప్పటికి 20,000 ఇవ్వాలి నువ్వు. అలాగే ఇస్తే నీకు ప్రార్థన చేస్తానని చెప్పేసి అంటున్నాడు. నీ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలకు ప్రార్థన చేయాలంటే నువ్వు 20,000 ఇవ్వాలి వారానికి. 20,000 ఎక్కడికి వెళ్తే ఇస్తారు ఆయన మాత్రం? సినిమా కాదండి నేను ఈ మన రాజాకి ఎన్ని డబ్బులు ఇచ్చారు మీరు చూసారు కదండి? అవునండి, అవును. రాజాకు అవును తెలుసు. వాడు వట్టి వెదవండి, అమ్మాయిల్ని సప్లై చేసుకుంటే తిరుగుతాడు వాడు, దరిద్రుడు వాడు. అవునండి, అవును. రాజా అని తెలుసా అండి మీకు అన్నయ్య గారు? ఎవరు యాక్టర్ అండి? యాక్టర్ రాజా ప్రసంగాలు చేసుకుని తిరుగుతాడు కదా. ప్రసంగాలు చేస్తూ తిరుగుతూ ఉంటాడు. ఆ ఏదోక అన్ని డబ్బులు ఇచ్చాడు పాపం ఈయనైతే. ఒక వారం అంతా ఈయనతో ఇది ఒక స్టోరీ కూడా రాయించుకున్నాడు, దొంగ సాక్ష్యం అని చెప్పేసి ఒక స్టోరీ కూడా రాయించుకున్నాడు. ఇప్పుడు నీ స్వస్థపరుస్తాను, నీ మనసుకు నీ గాయానికి మందే వేస్తానని చెప్పేదని మందు తాగేసి పడుకునేవాడు తప్ప మందేసేవాడు కాదు దీనికి.
ఆ విధంగా మా రాజా సినిమాలో యాక్ట్ చేస్తారు. రాజా అది ప్రసంగాలు చేస్తుంటాడు. అవునవును. ఏదో 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 సినిమా కూడా ఉంది, మన సౌందర్యతో తాగింది ఇది. ఒక ఎదమంటాడు. ఓకే జాన్ గారు, చెప్పండి చెప్పండి. ఈ అబ్రామ్ గారికి పెళ్లి కాలేదుగా? పెళ్లి కాలేదండి ఇంకా. ఎందుకు ఆలోచన చేసేది? మంచి లైఫ్ ఉంది, మంచి అందగారు అంటున్నారు. అవునండి, అవును. చక్కని అమ్మాయిలు దొరుకుతారు. ఏంటి ప్రభాస్ని ఈయన పక్కన పక్కన పెడితేనండి, ప్రభాస్ కన్నా జుట్టు ఊడిపోయిందేమో కానీ ఈయన కదా జుట్టు వేస్తే ఓడలేదండి. హైట్ చూస్తే ఆయన ఇంకా షూ వేసుకోవడానికి షూ వేసుకోక్కర్లేదు. ఆయన ఇంకా కోర్టులో బాడీ జిమ్ చేసుకుంటాడు కానీ జిమ్ కూడా చేయక్కర్లేదు. అటువంటి పర్సనాలిటీ మన వాడిది. రెడ్ కలర్ అండి. ఆయన ఇంకా స్నానం చేస్తాను కానీ స్నానం కూడా చేయక్కర్లేదు. కలర్ఫుల్. అలా ఉంటాడు. ఆయన ఇంకా మందు వేస్తారు కానీ మందు కూడా వేయడు. కాదు, ఈయన మందు కూడా వేయడు పాపం, మంచివాడు వ్యక్తి. కాకపోతే ఈయనకి ఉన్న వ్యసనం ఏంటంటే దావీదులాగా ఆడవాళ్ళ వ్యసనం ఎక్కువ అయిపోయింది. వద్దని చెప్పాను కూడా అప్పటికి, కానీ వాళ్ళు వచ్చి మీద పడుతుంటే ఏం చేయమంటారంటే అని చెప్పేసి అంటాడు ఈయన. సరే చేసేదే ఉంది కానీ నీకు అవకాశం అది కాబట్టి. ఆనాడు పోతీఫర్ భార్య యేసోబు మీద పడ్డది. మరి యేసోబు అట్లే కౌగిలించుకున్నాడా? అంటే అందరికి అంత మనోశక్తి ఉండదు కదండి. పొరపాట్లో పడిపోయాం కాబట్టి బయటపడటం బెటర్. మళ్ళీ అదే ఆలోచన ఉండదు. చూడండి, ప్రభాస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికి అభిమానం. అవును. మరి ఈయనేమో పబ్లిక్ గా తిరుగుతారు. ఆయన ఎక్కడ ఏసీ రూమ్ లో ఉంటాడు. ఆయన అవసరమైతే బయటకు వస్తే లేకపోతే రాడు. ఈయన అట్లా కాదు కదా. ఈయన దగ్గర పెద్ద బుల్లెట్ బండి ఒకటి ఉందండి. అది కనుక స్టార్ట్ చేశాడంటే 120లో వెళ్ళిపోతా ఉంటాడు, అంత స్పీడు. ఎదురుగున్న వాళ్ళు భయపడాలి తప్ప ఈయన భయపడ్డాడు.